రాగి సంగటికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 2 గ్లాసులు, 1 గ్లాసు నానబెట్టిన బియ్యం, తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం పోసామో ఆ గ్లాస్ తోటి ఒక 7-8 గ్లాసుల దాకా ఎసురు పెట్టుకోవాలి. 7-8 గ్లాసుల దాకా ఎసురు పెట్టుకొని స్టవ్ వెలిగించి ఉప్పు వేసుకొని, తగినంత ఉప్పు, బాగా నీరు మరగాలి. నీరు మరిగిన తర్వాత ఈ బియ్యాన్ని ఎసుట్లో పోయాలి. అన్నము మామూలుగా అన్నం ఉడికేదానికన్నా ఇది బాగా మెత్తగా సాఫ్ట్గా అయిపోవాలి. పాయసం అన్నంలాగా ఉడకాలి. బాగా ఉడికిన తర్వాత ఈ పిండిని పైన పోసి కాసేపు మూత పెట్టి, తర్వాత ఓ మూత తీసి బాగా దాన్ని కలపాలి. తెడ్డుతోటి లేదా గరిటెతో కాదు, చెక్క గరిటెతోనే తిప్పితే సంగటి ముద్ద తయారవుతుంది. నీరు మరిగిపోయింది. మరిగిన తర్వాత ఇందాక నానబెట్టుకున్న గ్లాస్ బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యం ఎసుట్లో వేసేయాలి. ఒక 15 నిమిషాల్లో ఇది అన్నం అవుతుంది. కాసేపు మూత పెట్టేసి అన్నం ఇలా సాఫ్ట్గా ఉడకాలి. ఉడికిన తర్వాత ఇలా ఉడకాలి అన్నం. తర్వాత ఇప్పుడు మనం దీంట్లో పిండి పోసుకోవాలి. పిండి పోసి కొంచెం సేపు మూత పెట్టాలి. ఆవిరి వచ్చి పిండి అంతా ఆవిరి పట్టాలి. కొంచెంసేపు మూత పెట్టాలి. ఇప్పుడు దీన్ని బాగా కలపాలి. దీన్ని బాగా గట్టిగా అంత ఈవెన్గా కలిసేలాగా పొడి లేకుండా బాగా కలుపుకోవాలి. అయిపోయిందండి ఇంకా సంగటి. బాగా కలిపేసాం కదా, దీన్ని చక్కగా ముద్దల్లాగా చేసుకుని పెట్టుకోండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తే ఆవిరికి మగ్గుతుంది. తీసి ముద్దలు చేసేసుకొని దీన్ని సాంబార్ చట్నీతో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా వేడివేడిగానే చేతికి కాస్త తడి అద్దుకొని ఇట్లా వేడివేడిగానే ఉండలు చేసుకుని దీన్ని చక్కగా డైరెక్ట్గా తినేయచ్చు. కొంచెం ఆలస్యం అయితే హాట్ ప్లేట్లో పెట్టుకోవచ్చు. తీసుకోవాలి. ఇది సంగటి ముద్ద. ఈ సంగటిని వేరుశనగపప్పు చట్నీతోటి, సాంబార్ తోటి, నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. కమ్మగా ఉంటుంది. నెయ్యి యాడ్ చేయడం వల్ల చాలా కమ్మగా ఉంటుంది. హెల్దీగా కూడా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ రాగి పిండిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. చాలా కమ్మగా ఉంటుంది. మంచిది, హెల్దీ. ఎస్పెషల్లీ డయాబెటిక్ వాళ్ళకి ఫైబర్ ఉన్న ఫుడ్ తినాలని చెప్తారు కదా. రైస్ కన్నా కూడాను ఇలా రైస్ కొద్దిగా యాడ్ చేసుకొని రాగి పిండి యాడ్ చేసుకొని తినడం వల్ల వాళ్ళకి స్లోగా అది డైజెషన్ అయ్యి ఫైబర్ వల్ల వాళ్ళకి కొలెస్ట్రాల్ పెరగకుండా డయాబెటిక్ లెవెల్స్ కూడా కరెక్ట్గా ఉంటాయి.